దుబ్బాక దుబ్బాక నియోజకవర్గంలో శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు జాతీయ జెండాను ఏదైతే ఎగరవేస్తారో ఆ జాతీయ జెండా తలకిందులో అయినట్టు కనబడుతుంది. చూస్తున్నాం. సౌండ్ వస్తలేదు. జాతీయ జెండాను కొత్త ప్రభాకర్ రెడ్డి గారు రివర్స్ గా ఎక్కించినట్టు దృశ్యాలు కనిపిస్తున్నాయి మనకు. ఇగో రివర్స్ గా ఎక్కించి మళ్ళీ కిందికి దింపినట్టు తెలుస్తుంది. వాస్తవానికి చెప్పాలంటే జాతీయ జెండాను అసలు రివర్స్ ఎక్కించడం అంటే పెద్ద అవమానం జాతీయ జెండా తెలుస్తుంది. వాస్తవానికి చెప్పాలంటే అధికారులు ముందే అప్రమత్తంగా ఉండి జాతీయ జెండాను ఎగరేసే ముందే 1-2 సార్లు చూసుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం పైకి ఎగరేసిన తర్వాత ఆల్రెడీ అక్కడ జాతీయ గీతం స్లోగన్స్ పిల్లలు ఇస్తున్న సమయంలో మళ్ళా కిందికి దింపిన ఘటన దుబ్బాకలో చోటు చేసుకుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మొత్తం మీదనైతే జాతీయ జెండాను అవమానించినట్లయితే కనబడుతుంది. తర్వాత మళ్ళా కిందికి దింపి మళ్ళీ చేస్తున్నారు. ఇంత స్పష్టంగా కనబడుతుంది కదా. వాస్తవానికి చెప్పాలంటే జాతీయ జెండాను ఎగరేసే ముందు 1-2 సార్లు చూసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి అధికారులైనా నాయకులైనా ఎవరైనా సరే ముందుగా చూసుకొని ఆ ఫ్లాగ్ ఎగరేసే ముందుగా చూసుకోవాలి. ఎందుకంటే ఇట్లా చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. కానీ ఒక శాసనసభ్యుడు అయ్యుండి తను కూడా చూసుకోకుండా ఇట్లా జాతీయ జెండాకి అయితే ఘోర అవమానం చేసినట్లయితే సిద్దిపేట ఉమ్మడి మెదక్ జిల్లాలో అయితే చోటు చేసుకుంది.